డ్యామ్ ను సందర్శించి ఎమ్మెల్యే గంగులకు సవాల్ విసిరిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కేసీఆర్ హయాంలో 15 టీఎంసీల కంటే ఎన్నడూ తగ్గలేదన్నావు కదా, నిరూపిస్తావా అని ప్రశ్నించారు. మానేరు డ్యాంలో నీళ్లు లేవని, త్రాగునీటికి కూడా సరిపోవని, కేసీఆర్ హయాంలో ఎన్నడూ డ్యాం నీటి మట్టం టీఎంసీల కంటే తగ్గలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డ్యాంలో ఆటలు ఆడి డ్రామాలాడారని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ఉదయం గంగుల డ్యాంకు వెళ్లి ఆటలాడితే సాయంత్రం సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులు, నాయకులు, కార్యకర్తలతో వెళ్లి నీటిని పరిశీలించి మీ హయాంలో ఇదే సీజన్లో 15 టీఎంసీల కంటే ఎన్నడూ తగ్గలేదన్నావు కదా, ఇదిగో అధికారిక ఆధారాలు చూపిస్తున్నా, దమ్ముంటే నా సవాలును స్వీకరించు, నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా, నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పుడున్న 5.8 టీఎంసీలలో డెడ్ స్టోరేజ్ పోను 2 టీఎంసీల నీళ్లు రాబోయే నెలల వరకు కరీంనగర్ నగర ప్రజల త్రాగునీటికి మిషన్ భగీరథకు సరిపోతుందని, ఈలోగా వర్షాలు కురుస్తాయని, ఒకవేళ ఇంకా ఇబ్బంది అయితే మేడు మానేరులో 4 టీఎంసీలు అదనంగా ఉన్నాయని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కమిషన్ల కక్కుర్తితో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది చాలక కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేస్తే నీళ్లు వచ్చేవని మాట్లాడుతున్నారని, అదేమన్నా ప్యాచ్ వేస్తే ఆగేదా అని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే మిమ్ములను ఫుట్బాల్ ఆడుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్రా రాజశేఖర్, కార్పొరేటర్ పర్వతాల మల్లేశం, గోపు మల్లారెడ్డి, పద్మ, నెల్లిస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు స్థానిక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు అబద్ధాల పునాదుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మళ్ళీ అబద్ధాలు మరి ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఆటలు ఆడుకుంటూ ఇలా మళ్ళీ డ్రామా కంపెనీ నడిపించినారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీ గడీల అబద్ధాలను ఇక బంద్ చేసుకోకపోతే మిమ్మల్ని ఆఖరికి ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్తా ఉన్నాం. మరి 2022 కావచ్చు, 2021 కావచ్చు, 2023 కావచ్చు, ఎవరు అధికారం ఉన్నారా? ఇదే గంగుల కమలాకర్ మంత్రిగా, స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నాడు. గంగుల కమలాకర్ అన్న, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా మోసాలు చేసుకుంటూ ప్రజలను మొబ్బే పెట్టుకుంటూ పబ్బం గడుపుతా అంటే ఇది నడవదు, ఆ రోజులు పోయినాయని చెప్తా ఉన్నాం. మేము అధికారిక రికార్డు నీకు చూపిస్తా ఉన్నాం స్పష్టంగా మీడియా ముందు. 2023 జూన్ 30 తారీఖు అంటే ఇవాళ 27 తారీఖు, ఇంకా 3 రోజుల తర్వాత కూడా 7.333 7 టీఎంసీల అధికారిక రికార్డు చెప్తా ఉన్నా. అంటే 2023 ఇదే నెల 30 తారీఖు నాడు 7 టీఎంసీలు మాత్రమే దీంట్లో ఉంది. ఏం మాట్లాడతావు? కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు, అబద్ధాల కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు 15 టీఎంసీలకు ఎన్నడూ తగ్గలేదని చెప్పి మాట్లాడతాం. దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే నువ్వు 2023లో కూడా మంత్రిగా ఉన్నావు, ఆనాడు నీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు రాజీనామాకు సిద్ధమా? నువ్వు 15 టీఎంసీలు ఉన్న దాని మీద నువ్వు ఆ స్టాండ్ అయి ఉండు, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యి. నిజంగానే నేను చెప్పింది అబద్ధం అయితే ఇదే డ్యామ్ కట్ట మీద నేను ముక్కు నేలకు రాస్తాను. ఎన్ని రోజులు ఇట్లా అబద్ధాలతో కాలం గడుపుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎలీనో ప్రభావం వల్ల ఈ నెలలో మహారాష్ట్రలో కావచ్చు ఎక్కడ కూడా వర్షాలు కొంత ఇబ్బంది ఉంది. అంత మాత్రాన అబద్ధాలు మాట్లాడుతూ 15 టీఎంసీలకు తక్కువ ఎన్నడూ లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులని చెప్పి మాట్లాడి ఇలా ప్రజలు తప్పుదో పట్టిస్తా అంటే ఇక్కడ కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను తప్పకుండా మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నా, నీ మాట మీద కట్టుబడి ఉండు. 15 టీఎంసీలకు తక్కువ ఎన్నడూ లేదు అని చెప్పి నీ మాటకు కట్టుబడి ఉండు, లేకపోతే మేము అబద్ధాల కేసీఆర్ దాన్ని గారడిని మళ్ళీ నడిపిస్తున్నామని చెప్పి ఒప్పుకో. నా ఛాలెంజ్ని స్వీకరిస్తే నువ్వు వెంటనే రాజీనామా, ఒకవేళ కనుక నువ్వు 15 టీఎంసీలు నువ్వు ప్రూఫ్ చేస్తే మళ్ళొకసారి చెప్తున్నా, ఇక్కడనే ముక్కు నేలకు రాస్తా.
లేకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే ఇక్కడ కూడా చూస్తూ ఊరుకోవడానికి లేరు. ఇవాళ ఉన్నటువంటి 5.8 టీఎంసీ మరి కరీంనగర్ ప్రజలకు తాగునీటికి అంటే నెలకు 0.4 టీఎంసీ చొప్పున అంటే 2 టీఎంసీలు ఇప్పుడు దీనిలో బ్యాలెన్స్ ఉంది. అంటే నెలకు 0.4 టీఎంసీ అంటే కనీసం ఇంకా 4 నెలలు వస్తుంది. 5 నెలలు అనుకున్నా కొంత ఎవాపరేట్ అయినా కూడా 4 నెలలు వస్తుంది. అంటే ఈ 4 నెలలు ఇంకా వర్షాలు పడాయా? 1-2 వర్షాలు పడితే మోయతుమ్మది వాగు కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ చుట్టూన్నటువంటి ప్రాంతాల నుంచి వరద వస్తుంది. ఇన్ని రకాలుగా అవకాశం ఉండి ఇవాళ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేనకున్నా మిషన్ భగీరథతో పాటు నేను చెప్పేది 0.4 అంటే మిషన్ భగీరథ హుస్నాబాద్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, మానకొండూరు నియోజకవర్గాలకు కూడా తాగునీటిని అందిస్తూ మిషన్ భగీరథ ద్వారా ఇంకా 3-4 నెలలు నీళ్ళు అందించే అవకాశం ఉంది. మరి ఆనాడు మంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నావు, 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఎన్నడన్నా కరీంనగర్ ప్రజలకు డెడ్ స్టోరేజ్కి కాకుండా 3.8 డెడ్ స్టోరేజ్ కంటే లోపలికి ఉన్నా కూడా నీళ్లు తీసుకుపోయే వసతి నువ్వు ఎన్నడన్నా కల్పించేటువంటి సోయి అన్నది ఉందా మీకు? అదేవిధంగా ఎల్లంపల్లికి కాళేశ్వరం సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంటే ఇవాళ మరి నీళ్లు తీసుకొస్తూ అని చెప్పి మాట్లాడతాం. ఇవాళ మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే కదా 1,50,000 కోట్ల రూపాయలు వృధా చేసి ఇలా ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేసింది మీరే కదా. మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే కదా ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దాన్ని కప్పుపుచ్చుకొని దానికి ఇంత పూత పెడితే అయిపోతుంది, దానికి ఇంత సిమెంట్ తాగి అయిపోతుండే. ఒక ప్రాజెక్టుని రిపేర్ చేయాలంటే దాని సాధ్యాసాధ్యాలు చూసి చేస్తారా, లేకపోతే అటుగానే సిమెంట్ ఊత్త అవుతుందా? కాబట్టి కమలాకర్ గారు ఈ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం ఇకనైనా మానుకో, లేకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే ఇలా ఫుట్బాల్ ఆడినరో రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజలే ఫుట్బాల్ ఆడతారు, కబడతారని చెప్పి హెచ్చరిస్తాం.